కావలి న్యూస్ ఛానల్ తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీలో నిలకడగా ఆది నుండి కూడా ప్రస్తుతం 2025 ఆగస్టు 10వ తేదీ వరకు కూడా ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీలో స్థిరంగా ఉన్న వ్యక్తి మన్నవ రవిచంద్రతో కావలి న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి ప్రస్తుతం ఈరోజు వరకు జరిగిన రాజకీయాల్లో ఉన్న వివిధ మార్పులు చేర్పులు వైవిధ్యాలపై మీ కామెంట్ ఏంది? వాస్తవంగా చెప్పాలంటే నా రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందని మీరు అడిగారు. నా రాజకీయ ప్రస్థానం ఫస్ట్ గొట్టిపాటి కొండపనాయుడు గారు వింజమూరు సమితి అధ్యక్షులుగా పోటీ చేయడం జరిగింది. వారి మీద స్వర్గీయ జొన్నలగడ్డ రామానాయుడు గారు పోటీ చేశారు. ఆనాడు నాకెంత 19-20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వయసులోనే మాకు చిన్నప్పటి నుంచి గొట్టిపాటి కొండపనాయుడు గారిని చూస్తూ ఒక రకమైన వాత్సల్య భావం, మన మనిషి, మన బంధువు, మన ఆత్మబంధువు అనే ఫీలింగ్ నాకు వారి పట్ల కలిగింది. ఆ ఎన్నికల్లో నేను వారి గెలుపు కృషి చేశాను. దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో వారు ఓడిపోయారు. అక్కడి నుంచి గొట్టిపాటి కొండపనాయుడు గారితో నాకు బాగా ఎక్కువ సంబంధాలు ఏర్పడినాయి. ఒక రకంగా నాకు చెప్పాలంటే ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను నేను రాజకీయాల్లో. అదే సమయంలో వాస్తవానికి నేను నందమూరి తారక రామారావు గారి అభిమానిని. ఆనాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రామారావు గారు కాంగ్రెస్ పట్ల విసిగి వేసారిపోయిన ప్రజానీకానికి ఊరట కలిగించేదానికి ప్రజల పట్ల కృతజ్ఞతాభావంతో తనను ఇంతవాణ్ణి చేసిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే భావనతో పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తేదీన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఆనాడు కావలి నుంచి పోయిన అతి కొద్ది మందిలో రామారావు గారి సమక్షంలో పార్టీలో చేరిన అతి కొద్ది మందిలో ఒక 5-6 ఉంటారేమో ఆ రోజుల్లో ఎక్కడ కావలి నుంచి వచ్చిన వాళ్ళు. వారిలో నేను ఒకడిని. వారిలో ఇప్పుడు కంచర్ల విజయభాస్కర్, నేను ఉన్నాము. మన షేక్ మస్తాన్ గారు కూడా ఉన్నారు ఆ లిస్టులో. కొంతమంది సుబ్బుల్ నాయుడు గారు అయితేనేమి, టిఎస్ఆర్ నాయుడు గారు అయితేనేమి, ఎంవి నారాయణ గారు, వీరంతా పరంపదించడం జరిగింది. తన్నీరు మస్తానయ్య గారు, వీరంతా. అప్పటి నుంచి నేను ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల ఆకర్షితున్నాయి. వారు కావలి నియోజకవర్గ టికెట్ ఎవరికి ఇచ్చినా, శాసనసభ టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ వారి ఆదేశాల మేరకి వారి మీద, పార్టీ మీద ఉన్న అభిమానంతో ఇంకొక పార్టీ వైపు నేను కన్నెత్తి చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఇంకొక పార్టీ వైపు కన్నెత్తి చూడటం అంటే దానికన్నా రాజకీయాలు వదిలేయటం ఉత్తమం నా అభిప్రాయం. ఎందుకంటే నేను స్వతహాగా రామారావు గారి అభిమానిని, తెలుగుదేశం పార్టీ అభిమానిని కాబట్టి నాకు ఒళ్ళంతా పసుపుమయం ఉన్నాను. నాకు నిద్రలో కూడా సైకిల్ సింబలు, తెలుగుదేశం పార్టీ గుడిసె, నాగలి, చక్రం సింబలే గుర్తొస్తుంటాయి. రామారావు గారు గుర్తొస్తుంటారు. అది ఒక రకంగా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే రామారావు గారి ఇంట్లో నేను అత్యంత సన్నిహితంగా తిరగగలిగాను అంటే అది నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అని నేను అనుకుంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వారు తెలుగుదేశం పార్టీ తదుపరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా రకరకాల సంక్షేమ పథకాలని, రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలని కొనసాగిస్తూనే అదనంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలాగా రాష్ట్రంలో ఆదాయ వనరులను పెంపొందించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో పయనించడం, అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొన్ని కలిపి ముందుకు తీసుకెళ్లడం చేస్తూ ఉన్నారు బాబు గారు. అక్కడి నుంచి ఇంకా నాకు వేరే పార్టీ వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. ఆ అవసరం వస్తే రాజకీయ సన్యాసమైన స్వీకరిస్తాను, కానీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టే సమస్య లేదు. నేను మరణించేంత వరకు, నా తుదిశ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే. నేను మరణించిన నా బాడీ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుంది. ఇది అందులో మరొకసారి నేను స్పష్టం చేస్తూ ఉన్నా దీన్ని. గత వైసీపీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చేసింది.
కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వైసీపీ దెబ్బకి అందరూ ఇన్ఛార్జీలు కూడా పరారైన సమయంలో అప్పుడు రాష్ట్రంలో దేశంలో కరోనా ముమ్మరంగా ఉండింది. అప్పుడు మీరు బాధ్యత తీసుకొని ఈ కరోనా కష్టకాలంలో కావలి నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మీరు పేదలకి నిత్యావసర సరుకులు కూరగాయలు నిరంతరం పంపిణీ చేశారు. మరి ఎవరి స్ఫూర్తితోనూ పార్టీ కోసం చేశారా, ప్రజల కోసం చేశారా, ఎవరి స్ఫూర్తి తీసుకొని ఇన్ఛార్జి లేకపోయినప్పటికీ కావల్లో చేశారు? మరి ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? ఆనాడు వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ గూండాలకి ఈ వైసీపీ ఎమ్మెల్యే కానీ ఏది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఆనాటి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు కానీ వీరిద్దరూ చేరి దారుణాతి దారుణంగా గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ గంజాయి బ్యాచ్నంతా పెంచి పోషించి కావల్ని సర్వనాశనం చేసి తెలుగుదేశం పార్టీ కేడర్ రోడ్ల మీదకి రావాలంటే భయపడేలాగా చేశారు. ఆ పరిస్థితుల్లో రామారావు గారిని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని నేను ఫస్ట్ పైలాన్ పగలగొట్టినప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాను. నేను ప్రెస్ మీట్ పెట్టి ఆనాటి దుష్ట పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే కనీసం నేను ప్రెస్ మీట్ పెట్టడానికి నాకు ఒక రూమ్ కూడా దొరకనిలా ఆనాటి శాసనసభ్యులు, అది మీకు తెలుసు. కార్పొరేషన్ రీడింగ్ రూమ్లో ఒక షామియానా వేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీన్ని ఖండిస్తూ. అలాంటి మహానుభావులు అంత దుష్ట పరిపాలన చేసిన వాళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడటం అనేది బాగలేదు. సరే, అది అప్రస్తుతం. ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను దాని గురించి. అప్పుడు అదే టైంలో కరోనా రావడం జరిగింది. కరోనా టైంలో బీదా రవిచంద్ర గారి సహకారంతో శాసనమండలి సభ్యులు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారి సహకారంతో, వారి అండదండలతో, వారి ప్రోత్సాహంతో, అదే రకంగా పెద్దల సోమిరెడ్డి గారు అయితేనేమి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారు అయితేనేమి, ముఖ్యంగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా సహకరించారు మాకప్పుడు, ఇది ఎన్టీఆర్ బొమ్మ పగలగొట్టిన విషయంలో. అట్లా మా వెనక ఆ నాయకుల అండదండలు ఉన్నాయి. బీదా రవిచంద్ర గారు అడుగడుగున ప్రతి విషయంలో మాకు మద్దతు తెలుపుతూ మాకు వారు చాలా సహాయ సహకారాలు అందించారు. వారి మేలు మర్చిపోలేము. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రజల్లోకి వచ్చాం. వచ్చి ఎన్టీఆర్ స్ఫూర్తితో, ఎన్టీఆర్ ఫౌండేషన్ పేరుతో మేము ఆనాడు మాస్కులు అయితేనేమి, సోప్స్ అయితేనేమి, శానిటైజర్స్ అయితేనేమి, ఫుడ్ ప్యాకెట్స్ అయితేనేమి, వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ అయితేనేమి, బిర్యానీ ప్యాకెట్స్ అయితేనేమి, అదే రకంగా సుమారు 18,000 పై ఇళ్ళకి మేము కూరగాయలు, కోడిగుడ్లు, ఇంటికి 6 కోడిగుడ్ల చొప్పున మేము ఆనాడు పంపిణీ చేయటం జరిగింది. ఆ రోజు మాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎంత సుమారు 79 మంది ఉన్నారు. వారందరి లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఆ తర్వాత మీరు అడిగారు, సుబ్బానాయుడు గారు వచ్చేదాకా కూడా కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది, నా ఆధ్వర్యంలో చేయటం జరిగింది. ముఖ్యంగా నాకు ఆనాడు సహకరించింది ఎవరంటే, ముఖ్యంగా మలిశెట్టి వెంకటేశ్వర గారు బయటకు రాలేకపోయినా నాకు వెనక నుంచి మంచి ప్రోత్సాహం అందించారు. తర్వాత గుత్తికొండ కిషోర్ కూడా సహకరించారు, రాజ్కుమార్ చౌదరి సహకరించారు. ముఖ్యంగా నేను ఒక మొండి ధైర్యంతో క్యాడర్ భయపడకుండా వాళ్ళని రోడ్డు మీదకి తేవటంలో నేను విజయం సాధించగలిగానని నేను అనుకుంటున్నాను. పార్టీ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఆనాడు విజయవంతం చేశాం. అదే రకంగా ఇన్ఛార్జిగా సుబ్బానాయుడు గారిని ప్రకటించగానే సుబ్బానాయుడు గారికి కూడా అదే రకమైన సహాయ సహకారాలు అందించి కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా రోడ్లెక్కి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో నా వంతు పాత్ర నేను పోషించాను. అది మీ అందరికి కూడా తెలిసిందే. దానికి పర్యవసానంగా సుమారు 15 పైన నా మీద క్రిమినల్ కేసులు పెట్టడం కూడా జరిగింది. వాటిల్లో ఈ మధ్య చాలా వరకు తీసేశారు.
ఇది బోగస్ కేసులు అని చెప్పి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మన శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి సహకారంతో చాలా వరకు కేసులు తీసేయడం జరిగింది. ఇంకా 2-3 కేసులు ఉన్నాయి అనుకుంటాను. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కావలి నియోజకవర్గంలో ఎవ్వరూ లేనప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన విషయం తెలిసిందే మీకు. అయితే తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాలేపాటి సుబ్బానాయుడిని నియమించగా కావలి పట్టణ తెలుగుదేశంలో కొంత ఉత్సాహం వచ్చింది నిజమే. అయితే ఆ సమయంలో కరుణాకరు హర్షపై కరుణాకర్ జరిగిన హత్య కానీ హర్ష తను ఆత్మహత్య చేసుకుని వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్న దాన్ని బట్టి ఆత్మహత్య, వీటి రెండిటి వలన తెలుగుదేశం పార్టీకి మీరు ఆ ఊపును తీసుకొచ్చారు. ఆ రోజు కరుణాకర్ చనిపోయిన తర్వాత ఎమ్మటే మాలేపాటి సుబ్బానాయుడు గారు స్పందించారు బాగా. తెలుగుదేశం క్యాడర్ కూడా స్పందించి దాని మీద రాష్ట్రం మొత్తం ఒక తెలుగుదేశం పార్టీకి ఒక సంచలనాన్ని తీసుకొచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన్నే ఉంటుందని ప్రజలందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ అంటే బడుగుల పార్టీ, పేద బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే దళితులపై కపట ప్రేమ చూపిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో మీకు తెలుసు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఇక్కడ కరుణాకర్ దాకా, అదే రకంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉదయగిరి నారాయణ, ఇట్లా ఎంతోమంది దళితుల్ని పొట్టను పెట్టుకుంది వైసీపీ పార్టీ. ఈ వైసీపీ పార్టీ దురాగతాలని అరాచకాలని తట్టుకోలేక మేము ఏంటంటే మేమైతేనేమి మా క్యాడర్ అయితేనేమి లోకేష్ బాబు గారు కూడా వచ్చారు. ఆనాటి ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు గారు కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించేదానికి లోకేష్ గారు కూడా వచ్చారు. వారిపై పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వారు చేసే సహాయం వారు చేశారు. అదే రకంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదే రకంగా ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మన బొల్లినేని రామారావు గారు, వీరు సహకారంతో ఆనాడు కరుణాకర్ కుటుంబానికి నష్టపరిహారం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా వచ్చేదానికి కృషి చేయడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి పేద బలహీన వర్గాలు దళితుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హర్ష కూడా అంతే. హర్షని కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేను సుకుమార్ రెడ్డి పిలిపించి ఆ కుర్రోడిని నానా హింసించి నువ్వు పార్టీ మారుతావా లేదా అని ఏం పనులు ఆ పనులు అసలు ప్రశాంతమైన కావల వాతావరణాన్ని చెడగొట్టిన దుర్మార్గులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు. చరిత్ర ఎప్పుడూ వీళ్ళిద్దరినీ మాత్రం క్షమించదు. కావలి ప్రజానీకం వీళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. 60 ఏళ్ల రాజకీయ చరిత్రలో కావలి శాసనసభ నియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడు కూడా అంత దారుణానికి పూనుకోలేదు. అందుకనే గత ఎన్నికల్లో 30,000 చిల్లర పైచిలుకు ఓట్ల మెజారిటీతో ప్రతాప్ కుమార్ రెడ్డిని ఓడించి కావలి ప్రజానీకం ప్రతాప్ రెడ్డి గారి పట్ల మన మన్నెమాల సుకుమార్ రెడ్డి గారి పట్ల ఉన్న అసహ్యతనే చాటి చెప్పారు. కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడుతో మీకు ఉన్న సంబంధాలు చాలా బలమైనవి. ఆయనతో చేదోడు వాదోడుగా ఉంటూ మాలేపాటి గారికి సలహాలు ఇస్తూ రాజకీయ ఊపుని తీసుకొచ్చారు. మీరు మీ సొంత డబ్బులతో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ₹1 కూడా మీరు తీసుకున్నట్టు దాఖలు లేవు. సమాచారం అయితే మా దగ్గర ఉంది. అయితే పార్టీని అధిష్టానము కావ్య కృష్ణారెడ్డిని ప్రకటించిన తర్వాత అభ్యర్థిగా మరి మాలేపాటి సుబ్బానాయుడిని ఎందుకు ప్రస్తుత ఎమ్మెల్యే దూరం పెట్టాడు? మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది. కావ్య కృష్ణారెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించగానే పార్టీ అధిష్టానం
ఒక బాధ్యత కలిగిన సీనియర్ నాయకుడిగా నేను కృష్ణారెడ్డి గారిని అభినందించడం జరిగింది. అదే రకంగా వారిద్దరి మధ్య సయోధ్యకు కూడా కృషి చేసి సఫలీకృతం అయ్యి కూడా అయ్యాను. తర్వాత ఎన్నికల్లో మాలపాటి సుబ్బానాయుడు గారు, కావ్య కృష్ణారెడ్డి గారి విజయానికి విశేషంగా కృషి చేశారు. ఆనాడు ఏమీ విభేదాలు కూడా ఏం లేవే. ఈ రోజుకి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు లేవు. ఏదన్నా ఉంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ అయితే ఉండొచ్చు, కానీ విభేదాలు అనేవి నేను ఒప్పుకోనది. అవన్నీ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, వాటి వల్ల ఏదన్నా చిన్న చిన్న రావచ్చు అంతే తప్ప బయట గ్యాసిప్స్ రావచ్చు, కానీ మీరు ఊహిస్తున్నంత ఇదిగా ఏం లేదు. సరే, ఓకే. మీరు కావ్య కృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన అప్పటిదాకా వైసీపీలో ఉండి ఒక్కసారిగా ఎలక్షన్ వస్తుందనంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. మీ క్యాడర్ అంతా ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం రక్తంగా ఉన్నోళ్ళు ఎందుకు మీరు వ్యతిరేకించలేదు? అధిష్టానానికి ఎందుకు సంకేతాలు పంపలేదు? ముఖ్యంగా మీరు అభ్యర్థిగా ప్రకటించేదాకా వైసీపీలో ఉన్నాడు కావ్య కృష్ణారెడ్డి గారు అని మీరు అంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత కావ్య కృష్ణారెడ్డి గారు వైసీపీ రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు. మీరు కావాలంటే చూసుకోండి. వారు ఆనాటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో సంబంధాలు కలిగి ఉన్నారు. వారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభిమానే, కానీ ఏదో 2019లో కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఏదో ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి ఆయన అధినాయకత్వంతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఇక్కడ అతని మీద వివాదాలు ఏం లేవు. కృష్ణారెడ్డి గారి మీద వివాదాలు ఏం లేవు. అలా అది దోచుకున్నాడు, ఇది దోచుకున్నాడు, అది చేశాడు, ఇది చేశాడని వివాదాలు లేవు. ఆయన క్లీన్ చిట్టే. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తదుపరి ఇంకా మనం సుశిక్షితులైన సైనికుల మాదిరిగా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలి తప్ప అధినాయకత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి మన దగ్గర లేదు, చేయకూడదు కూడా. మాకు రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నేర్పిన క్రమశిక్షణ అది. సో వారు అన్ని కోణాల నుంచి ఆలోచించి, అన్ని యాంగిల్స్లో ఆలోచించి కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించారు. అది మేము స్వాగతించాము. సరే, మీకు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో బాగా సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే కోడెల శివప్రసాద్ గారితో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. మరియు ఆలపాటి రాజా, ఈ రామానాయుడు, వీళ్ళందరితో మీ కుటుంబం సత్సంబంధాలు బాగున్నాయి. కావలికి హోమ్ మినిస్టర్ వస్తే ప్రత్యేకంగా మేము చూసాం, మీ ఇంటికి రావడం కూడా జరిగింది. అంత సత్సంబంధాలు ఉన్నప్పుడు రాజకీయంగా మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎగల ఉండిపోయారు? నేనేమి ఇళ్లలో లేను. నాకు వారితో, మీరు చెప్పింది వాస్తవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఈ జిల్లాలో వారికి ఉన్న ఆనాడు ఉన్న ముఖ్యుల్లో నేను కూడా ఒకడిని. వారు నన్ను జిల్లా యువత అధ్యక్షులుగా ప్రకటించేంత వరకు, నెల్లూరు జిల్లా యువత అధ్యక్షులుగా ప్రకటించేంత వరకు ఏ నాయకుడిని కూడా అడగలేదు. వారే ప్రకటించారు డైరెక్ట్గా నా పేరు. అందుకు నేను యావత్ జీవితము నేను రామారావు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటా. రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి. అయితే మీరు అన్నట్టు మాకు మా నాన్నగారి టైం నుంచి కూడా కోడెల శివప్రసాద్ గారి సత్సంబంధాలు ఉండేవి. అదేవిధంగా నేను, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు యువతలో పనిచేయటం జరిగింది. వారితో బంధుత్వం కూడా ఉంది నాకు. సో ఈరోజు నేనేమి ఇళ్లలో కూర్చొని లేను, లేకపోతే సైలెంట్గా ఏం లేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి నేను బాగా చేశాను. నా క్లస్టర్ కూడా మీకు తెలుసు, 4వ నంబర్ క్లస్టర్ అంటే 16, 17, 18, 19, 22, 23, 25, 26 ఇంతవరకు. ఇవి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వార్డులు, మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి, ఈ వైసీపీ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో 3000 పైచిలకు మైనారిటీ ఈ క్లస్టర్. అట్లాంటిది మొన్న ఎన్నికల్లో నేను కష్టపడి పనిచేసి టౌన్లోనే నాకున్న విస్తృత పరిచయాలు అయితేనేమి, నాకున్న అభిమానులు అయితేనేమి అందరి చేత చేయించి
ప్రత్యేకించి ఈ క్లస్టర్ మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి వార్డులో ఉన్న గ్రూపులు సమసిపోయేలాగా చేసి నేను అందరినీ కలిపి అందరి చేత కలిసిగట్టుగా నేను ఎన్నికలు చేయించడంతో ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. దాంతో సుమారు 1700 చిల్లర 1800 చిల్లర నాకు సరిగా గుర్తులేదు, మెజారిటీ కూడా వచ్చింది ఈ క్లస్టర్ పరిధిలో. అందువల్ల నేను ఏదన్నా ఒక్కోసారి నా ఆరోగ్యరీత్యా, ఎందుకంటే 65 సంవత్సరాలు వచ్చేసినాయి నాకు, ఆరోగ్యరీత్యా ఆరోగ్యం సహకరించుకో లేకపోతే నా వ్యాపార పనుల మీద నేను అటు ఇటు తిరుగుతా బిజీగా ఉన్నానే తప్ప తెలుగుదేశం పార్టీకి నేనేం దూరంగా లేను. ఈ రోజుకి నేను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో మీరు చూసే ఉంటారు, నేను పట్టణంలో కనుక అందుబాటులో ఉంటే నేను కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత కొద్ది రోజులు మీరు ఆఫీస్కు వస్తూ పోతూ ఉండు సమయంలో కొన్ని నెలల తర్వాత ఎందుకనో మీ మీద ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ వార్డు పర్యటనకు వచ్చినప్పుడు మిమ్మల్ని దుబ్బాషలాడారు అంటాం. దేనికి అనేది కారణం ఏంది? బలమైన కారణం అని పార్టీ కోసం అంత కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రేయింబగలు పనిచేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే ఎందుకు మిమ్మల్ని దుబ్బాషలాడాల్సి వచ్చింది? దీనికి కారణం మాలేపాటితో మీకున్న సంబంధాన్ని బట్టా, లేకపోతే వేరే ఏదైనా కారణాలనా, లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే రీతిగా ఉండాలని మాట్లాడారా? నా దృష్టిలో అదేం లేదు. ఎందుకంటే ఆ రోజేమో స్పెసిఫిక్గా నా గురించే మాట్లాడానని ఎక్కడా లేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో మీరు ఇది ఆయన అడగాల్సిన క్వశ్చన్, నన్ను కాదు. మీరు ఆయన అడగాల్సిన క్వశ్చన్, నన్ను కాదు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో. నాకైతే సత్సంబంధాలు ఉన్నాయి. కావ్య కృష్ణారెడ్డి గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఇప్పటి నుంచి కాదు. ఆ సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం ఈ ప్రశ్న అడిగిన మీకు తెలుసు. కావ్య కృష్ణారెడ్డి మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. నాకే కాదు, నాకు సన్నిహితుడే. మా దివంగత తమ్ముడు మన్నవ శ్రీనివాసరావుకి సన్నిహితుడే. మన్నవ చంద్రమౌళి మా లాస్ట్ తమ్ముడికి ఇంకా సన్నిహితుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కావ్య కృష్ణారెడ్డికి మాకు కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఈ రాజకీయ సంబంధాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే మా మధ్య ఒక సోదర సంబంధమైన భావం ఉంది. కృష్ణారెడ్డి గారు ఈ రోజుకి కూడా నన్ను వాళ్ళ సోదరుడిగా, ఒక పెద్ద అన్నగా నన్ను గౌరవిస్తాడు తప్ప ఏనాడు నన్నేమీ కించపరిచినట్టుగా నన్ను మాట్లాడలేదు. ఏ రోజు మా ఇద్దరి మధ్య అది రాలేదు. ఏదన్నా ఇప్పుడు పార్టీ కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తుంటాయి. అది పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా మేము కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా నాకు కృష్ణారెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. వారు నాతో బాగానే ఉన్నారు. కృష్ణారెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా వారి అవసరం ఉంటే నేను వారికి ఫోన్ చేస్తాను, లేకపోతే వారి దగ్గరకు పోతాను, చెప్తాను. వారికి వీలైతే చేస్తారు. చేయగలిగిన పని అయితే వారు చేస్తారు. అన్ని పనులు చేయాలంటే వారు కూడా పైనుంచి దిగిరారు కదా. ఎవరు కూడా వారి పరిధిలో ఉన్న పనులు ఏదన్నా ఉంటే నేను చెప్పినవి చేస్తానే వస్తున్నారు ఇప్పటికి కూడా. అది కేవలం ఏంటంటే అది ఒక అపోహ మాత్రమే. అపోహ ఓకే. మీరు ఎందుకని పార్టీ కార్యాలయానికి వెళ్ళట్లేదు, ప్రెస్ మీట్లకి వెళ్ళట్లేదు? దానికి కారణం చెప్పండి. ప్రెస్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళలేదు? ఇటీవల కూడా నేను ఒక 15 days బ్యాక్ కూడా నేను కార్యాలయానికి వెళ్ళాను. రాలేదు ప్రెస్ మీట్. వచ్చింది, ప్రెస్లో వచ్చింది, చూసుకోండి మీరు, ప్రెస్లో వచ్చింది. ఇంకొకటి, ఒక సామాజిక వర్గాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే పక్కన పెట్టినట్టు ఒక సమాచారం మాకైతే ఉంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక దృశ్యం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఆయన శ్రీహరి నాయుడు, ఆయన అందరికీ సుపరిచితులే. ఒక చిన్న విషయం మీద పార్టీ కార్యాలయంలో ప్రస్తుత ఎమ్మెల్యేకి శ్రీహరి నాయుడికి చిన్న విషయంలో వాదులాట జరిగింది. అంత పెద్ద వయసుని బట్టి కూడా గౌరవించలేదని ఆయన అనడం, అక్కడి జనాలు వీళ్ళ ఇద్దరి సంభాషణను చూసి ఆశ్చర్యం కలిగించింది. మరి దాని విషయం మీద మీరేమంటారు? అక్కడ ఏం జరిగిందో నాకు తెలియని విషయాన్ని గురించి నేనేం మాట్లాడలేను. దాని గురించి పోతే సామాజిక వర్గం గురించి మీరు మాట్లాడారు.
నాకు తెలిసి కావ్య కృష్ణారెడ్డి గారితో మా సామాజిక వర్గంతో ఎలాంటి విభేదాలు లేవు. ఎవరిని కూడా అతను ఏ రోజు కృష్ణారెడ్డి గారు కించపరిచి మాట్లాడలేదు మా సామాజిక వర్గాన్ని. మా అందరితో కూడా చాలా గౌరవంగా ఉంటా వస్తున్నాడు. ఆయనకి నాకు తెలిసి కావ్య కృష్ణారెడ్డికి సామాజిక వర్గాల మధ్య ఇంకోటి చేయాలా లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని తగ్గించాలా, ఈ సామాజిక వర్గాన్ని పెంచాలనే అభిప్రాయం అతనిలో లేదు. ఇవన్నీ ఏంటంటే ఈ కులాల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతి గత శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, అదే రకంగా మన్నెమాల సుకుమార్ రెడ్డికే ఉన్నాయి తప్ప, వారే ఆనాడు కమ్మాసను టార్గెట్ చేసి ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది, దుమ్మెత్తిపోయటం జరిగింది తప్ప అంతెందుకు పేరు అప్రస్తుతం. ఒక కమ్మ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి దగ్గరకు పోతే ఇదే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు కమ్మడి మేము ఎట తీసుకొచ్చుకుంటాం నిన్నని మాట్లాడాడు. అది కరెక్టేనా? మరి కులాల గురించి ప్రస్తావించింది ఎవరు? ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఇదే సుకుమార్ రెడ్డి గారు, వీళ్ళే కదా కులాల గురించి మాట్లాడింది, కులాలని విమర్శించింది. కృష్ణారెడ్డి అక్కడ ఏ కులాన్ని కూడా విమర్శించలేదే. అది రాంగ్. అది ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. వీళ్ళు కాదు టార్గెట్ చేసింది, కావ్య కృష్ణారెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలతో బాగానే ఉన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది ఎవరయ్యా అని అంటే మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు తప్ప మీరు అంటున్న దానిలో వాస్తవం లేదు. ఓకే, గత వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ, గ్రావెల్ దోపిడీ, ఇసుక దోపిడీ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీలో కూడా ఇలాంటి జరుగుతున్నాయా లేదా? పత్రికల్లో వస్తున్న వార్తలు నిజమా అబద్ధమా? వీటిల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందువల్ల అంటారంటే అంటే వైసీపీలో జరిగింది నన్ను చెప్పనియండి. ఎందువల్ల వాస్తవం లేదంటానంటే గ్రావెల్, మట్టి, ఇసుక దోచుకోవచ్చు. తర్వాత ఎక్కడ ప్రభుత్వ భూములు కానీ లేకపోతే గుంట పోరంబోకులు కానీ, డొంక పోరంబోకులు కానీ, చెరువు పోరంబోకులు కానీ ఎక్కడ దొరికితే అక్కడ ఆక్రమించుకునే ఆ వ్యవస్థను ఏర్పాటు చేసిందే వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ మొదలుపెట్టింది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వారి అనుచరుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు. వాళ్ళిద్దరే తప్ప వాళ్ళిద్దరూ ఎంత దారుణాలు చేశారు. మద్యం మాఫియా వాళ్ళే, గంజాయి మాఫియా వాళ్ళే, క్రిమినల్ యాక్టివిటీస్ వాళ్ళే. ఆఖరికి కరోనాలో కూడా వ్యాపారం చేసిన గన్లు వీళ్ళిద్దరూ. కరోనాలో కూడా 100-150 బెడ్లు వేరే దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన గన్లు వీళ్ళిద్దరూ. వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం సార్. సరే, మీరు అన్నట్టు మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఎవరైనా నా పేరు చెప్పి గ్రావెల్, మట్టి, ఇసుక దోపిడీ చేస్తే తాట తీయండి అని అధికారులను ఆదేశించాడు. పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, మైనింగ్ పెద్దలకి అందరికీ ఆదేశాలు స్పష్టంగా జారీ చేశాడు ఎమ్మెల్యే గారు. నా పేరు చెప్పుకొని ఎవరో ఇది చేసినా మీరు యాక్సెప్ట్ చేయొద్దు, మొత్తం తీసుకొచ్చి సీజ్ చేసేయండి అని. ఒక్కడే లాస్ట్. అది ప్రస్తుతానికి మీరు ఏమీ లేదంటున్నారు ఈ గవర్నమెంట్లో గ్రావెల్, ఇసుక అర్ధరాత్రి అపరాత్రి అనకుండా నిత్యము తోలుతున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఈ విషయం దానికి సంబంధించిన విజువల్స్ అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, లేదు నేనే ఉంటా, నా ఇంటికి మెరక దోలుకోవాలా, నేను పోయి నాకు సంబంధించిన ఎవరో మీలాంటి స్నేహితుడి చేలో నుంచో లేకపోతే రహమాన్ గారు లాంటి వాళ్ళ చేలో నుంచో ఇంకొక ఆయన చేలో నుంచో మేము తీసుకొచ్చి తోలుకుంటాం. ఆ తోలుకునేది ఏదో నలుగురు ఏదో వాళ్ళ అవసరాలకు తోలుకున్నారని చెప్పి, వాళ్ళ సొంత అవసరాలకు తోలుకున్నారని చెప్పి మనం ఫోటోలు తీసేసి ఈ విజువల్స్ అంటే అది నిలబడవు. ఇంటి అవసరాలకి ట్రక్కులు తేలరు కదా, రేత్రింబగళ్ళు మేము విజువల్స్ ఉన్నాయి, మా ఫోన్లో ఉన్నాయి, చూపిస్తా కావాలంటే. రేత్రింబగళ్ళు విపరీతంగా తోలుతున్నారు. ఇంటి అవసరాలకు తోలుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. రేత్రి పగళ్ళు జేసీబీలు పెట్టి, లైట్లు పెట్టి, 10-20 టిప్పర్లు పెట్టి ఒక చెరువులో కావలి నియోజకవర్గంలో ఒక దిక్కు కాదు 4-5 దిక్కులు తోలుతున్నారు. దాని ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి.
లారీల ఫోటోలు కూడా తీసాం. ఇదేం మీరు చెప్తున్నారు, నా దృష్టికి అయితే రాలేదు. టెప్పర్లను అడిగితే ఇక్కడ లేఅవుట్లకు తోలుతున్నాం అని చెప్పారు. దాని విషయంపై ఇరిగేషన్ ఏఈతో కూడా మాట్లాడాం. ఆ లేఅవుట్లు కాదంటున్నారు. ఆ లేఅవుట్లు ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు. మీరు ఆరోపణ చేసిన లేఅవుట్లు అక్కడ ఆ తుమ్మలపేంట రోడ్లో ఉన్న లేఅవుట్లన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళవి, ఒక్కళ్ళది లేదు. మొత్తం ఉన్నది వైసీపీ వాళ్ళయ్యే. మరి ఈరోజు కూడా వాళ్ళ హవా సాగుతుందేమో, కానీ కావ్య కృష్ణారెడ్డి హయాంలో వాళ్ళ హవా సాగదు. దీని మీద ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే వారికి ఎమ్మెల్యే గారికి పంపిస్తే ఎమ్మెల్యే గారు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ అవినీతిని అతను ప్రోత్సహించే సమస్య లేదు. ఆయనకి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. అది ఆయన అవినీతి చేస్తున్నాడని కాదు, కావలి నియోజకవర్గంలో ఇంత అవినీతి జరుగుతుంటే ఎందుకు చూస్తా ఉన్నారు అంటున్నాం అంతే. ఆయన చేస్తున్నాడని గతంలో వైసీపీ గవర్నమెంట్ చేసింది, దీన్ని మీరు ఫైట్ ఇచ్చారు. ఇప్పుడు అదే తప్పుని మీ గవర్నమెంట్ చేస్తుంది కదా, మీరు ఎందుకు దాన్ని నియంత్రించలేకపోతున్నారు? మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు లేఅవుట్లు వేసేవాళ్ళు లేరు. తర్వాత వచ్చేసి కాంట్రాక్టర్లు లేరు. ఇక్కడ కాంట్రాక్టర్లు ఉండేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్లు కాదు. కాంట్రాక్టర్లు తర్వాత రియల్టర్స్ ఉండేదంతా వైసీపీ వాళ్ళే. ఆ వైసీపీ వాళ్ళని అడగాలి మీరు, ఏమయ్యా మీకు పర్మిషన్స్ ఎట్ట వచ్చినాయి అని. వాళ్ళు ఏముంది, అర్ధరైతులు అక్రమంగా తోలేదానికి ఎవరేం చేయలేరు. అప్పటికి ఎమ్మెల్యే గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రెవెన్యూ వారికి, పోలీస్ వారికి, ఎవరి అయినా సరే ఎంత పెద్దోడైనా సరే సీజ్ చేసి ఆడ పడేయండి. ఇటీవల కూడా కొన్ని సీజ్ చేయడం కూడా జరిగిందని అన్నాను. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. కావ్య కృష్ణారెడ్డి గారు కూడా వారు అవినీతి చేయరు, వారు అవినీతిని ప్రోత్సహించరు. ఇది ఇంకోసారి నేను స్పష్టం చేస్తున్నాను మీకు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆనాడు రాష్ట్రంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు, చేశారు, మంత్రులుగా చేశారు. అప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలు పార్టీలో ప్రజెంట్ వచ్చేసి అధికార పార్టీ ఈ రాజకీయ పరిస్థితులు అంటే కమర్షియల్ అంటే ఒక వ్యక్తి వ్యాపారంలోకి వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అది వ్యాపారంగానే ఉంటుంది, కానీ ప్రజలకు సేవ చేసేది ఎక్కడ లేదు చరిత్రలో. కానీ యానాదిరెడ్డిని ఎత్తుకోండి, కొండపనాయుడిని ఎత్తుకోండి, పార్వతమ్మరెడ్డి వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు అందరూ 100 రూపాయలు ఖర్చు పెట్టి 200 సంపాదించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో వస్తున్నారు, కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవ్వరు రావట్లేదు. దీనిపైన మీ అభిప్రాయం? ఇది ఇంతకుముందే నేను మీకు దీని మీద ఆన్సర్ చెప్పాను. ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ అయింది ఇది డబ్బు రాజకీయం అనేది. దాన్ని వైసీపీ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది. ఫస్ట్ రాజకీయాల్లో డబ్బు అనేది ఆ వ్యసనం మొదలుపెట్టింది, డబ్బు ఉన్న వాళ్ళని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి. డబ్బున్న వాళ్ళందరినీ రాజకీయాలకు తీసుకొచ్చింది. అదే రకంగా దాన్ని జగన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాడు. సరే, అది వేరే సంగతి. వాస్తవంగా కావలిలో నాకు తెలిసి ఈ కావలి నియోజకవర్గ శాసనసభ చరిత్రను పరిశీలిస్తే 60 ఏళ్ల శాసనసభ చరిత్రను పరిశీలిస్తే 2019 నుంచి 2024 దాకా జరిగిన దోపిడీ ఇంకొక 50 తరాల తర్వాత కూడా జరగదు. అంత 50 తరాలకు సరిపడా ప్రకృతిని వనరులను కొలగొట్టేశారు. గ్రావెల్ అయితేనేమి, మట్టి అయితేనేమి, ఇసుక అయితేనేమి, ఇంకోటి అయితేనేమి కొలగొట్టేశారు. సో ప్రతాపరెడ్డి గారు కావలి నియోజకవర్గ శాసనసభ్యుడు అయింది. ఫస్ట్ టైం అయినప్పుడు నేనేదో పాపం నంగి మాటలు చెప్పాడు, నేను ప్రతిపక్షం ఉన్నాను కాబట్టి ఏం చేయలేకపోయాను, మా పార్టీ అధికారంలోకి వస్తే నేను పొడుస్తాను, కరుస్తాను, కావాలని అట చేస్తాను, ఇట చేస్తాను, అది ఇది అని చెప్పాడు. తర్వాత అధికారం రాగానే ఆయన అసలు రంగు బయటపడింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకంటే ఆయన సంపాదన ఇంకా 10 రెట్లు పెంచుకోవడానికి తప్ప కొన్ని వేల కోట్లు దోచేశాడు ఈ 5 సంవత్సరాల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మరి ఆయన ధనదాహం అనేది తీరేది కాదు. లెక్కర్లో ఆయన వాటా ఆయనకు ఉండేది,
అదే రకంగా గ్రావెల్లో ఉండేది, ఇసుకలో ఉండేది. సముద్రపు ఇసుక తీసుకొచ్చి ఆర్ఎస్ఆర్ కాలేజీ వెనక పోసి సముద్రపు ఇసుకను పెన్నాన తీసుక రెండు కలిపి మిక్స్ చేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అది మీరందరూ కూడా చూశారు. అక్కడ పెద్ద పెద్ద కొండల్లాగా ఉండేవి. అదే రకంగా భూదోపిడి, అదే రకంగా ముసునూరు పేదలకు ఇచ్చిన ఆ 3 అంకణాల 6 అంకణాల స్థలాలు, వాటిల్లో ఎంత భారీ దోపిడీ. రైతులకు ఎంత ఇచ్చారు, వారెంత దోసుకున్నారు. ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించారు, వాళ్ళు ఇచ్చిన రేటు ఇవ్వలేదని చెప్పి ట్రాన్స్ఫర్ చేసి వేరే కలెక్టర్ చేత పెట్టించుకున్నారు. సుమారు 48 లక్షలు 52 లక్షలు ఎంతో మీకే తెలియాలి. ఆ ఫిగర్స్ కూడా నేను మర్చిపోయి ఆ రోజు చెప్పాను. అది రైతులకు ఎంత ఇచ్చారు, 10 లక్షలు 12 లక్షలు 14 లక్షలు. మళ్ళీ అది గ్రావెల్ దాటడానికి ఎంత డ్రా చేశారు. ఆ రకమైన అవినీతి చేసిన ఘన చరిత్ర మన ఘనాపాటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉంది. ఇంకా ఆయనకి ఇక్కడికి వచ్చి మాట్లాడే అర్హత లేదు, ఇంకోటి లేదు. సరే, గత ప్రభుత్వం తప్పులు చేసిందనే కదా మీ ప్రభుత్వాన్ని గెలిపించారు. మీ ప్రభుత్వం ఏమి చేసింది? అందుకనే ఇదే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే చేశారో ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అట్టే జరుగుతుంది కదా. ఏం మార్పు వచ్చింది? బ్రహ్మాండంగా మార్పు వచ్చింది. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ సొంత అవసరాలకి ఏదన్నా కొంత గ్రావెల్ తోలుకుంటే తోలుకోవచ్చు, కానీ గ్రావెల్ కానీ లేకపోతే మట్టి కానీ లేకపోతే ఇసుక కానీ సొంత అవసరాలకి. ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ పెట్టడం జరిగింది. ఆ ఉచిత ఇసుక ద్వారా ఎవడో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సో సొంత అవసరాలకు తోలుకోవచ్చు. ఎవడైనా ఆ రకమైన అవినీతి పనులు చేస్తే సహించను, ఎమ్మటే సీజ్ చేయండి అని మా ఎమ్మెల్యే గారు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు చర్య తీసుకోకపోతే అది అధికారులు తప్పవుద్ది. ఆ చర్యలు అధికారుల మీద ఉంటాయి. చూస్తారు, ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3వ సారి వినకపోతే వాళ్ళ మీద తదుపరి చర్యలు ఉంటాయి. సరే అన్న, లాస్ట్ ఫైనల్గా మీ రాజకీయ అనుభవాన్ని బట్టి ప్రస్తుతం యువతకు మీరిచ్చే సందేశం ఏదైనా ఉంటే చెప్పండి. నేను ఇచ్చే సందేశం ఒకటే, నీతి నిజాయితీతో విలువలు కూడిన రాజకీయం చేయండి. అవినీతిలో కూరుకొని పోవద్దు. ఎప్పుడైనా మీరు సంపాదించదలుచుకుంటే రాజకీయాల్లోకి రావద్దు. సంపాదించదలుచుకుంటే మీరు వేరే మార్గాల ద్వారా సంపాదించుకోండి. కేవలం ప్రజలకు సేవ చేయాలి, పేదలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటేనే, నాకు ఆర్థికంగా పర్వాలేదు, నేను నా కుటుంబానికి ఉంది, నేను సంపాదించి పెట్టకపోయినా నాకు పర్వాలేదు అనుకున్నప్పుడు రండి రాజకీయాల్లోకి వచ్చేదో వాడేదో గ్రావెల్ దోలి గత ప్రభుత్వంలో గ్రావెల్ దోలి సంపాదించాడు, ఈడేదో ఆడ ప్లాట్లన్నీ ఆక్రమించి ఈడేదో సంపాదించాడు, ఈ దృక్పథంతో రావద్దు. యువత ఈ పెడి ధోరణిలో మానేయండి. గంజాయి సేవించడం, అల్పాదాయ మార్గాలు, అల్పాదాయ సంపాదనలు వదిలిపెట్టండి. కష్టపడి సంపాదించడం తెలుసుకోండి. అదే రకంగా విలువలతో కూడిన రాజకీయంగా చేసే ఉంటే రాజకీయాల్లోకి రండి. ఎవరైనా సరే యువతకు నేను ఇచ్చే సందేశం విలువలతో కూడిన రాజకీయం చేయండి అని చెప్తా ఉన్నాను. అలాగే మా కావలి న్యూస్ ఛానల్కి శ్రద్ధ తీసుకొని మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంటు ఉపాధ్యక్షులు, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా కావలి న్యూస్ వీక్షకులకు కూడా చూస్తూనే ఉండండి. ఎటువంటి సంచలనమైన స్టోరీస్, ఇంటర్వ్యూస్ వస్తుంటాయి. ప్రత్యేక ధన్యవాదాలు.